అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఫస్ట్ అడగద్దు అనుకున్నాను, కానీ అడగాల్సి వస్తుంది. ఏంటిదంటే మా కాలజ్ఞాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇంకా ఇంకొన్ని వీడియోస్ చేయడానికి అదొక బూస్టప్, ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఇంకా మంచిగా వీడియోస్ చేసి పెడతాను. సో ప్లీజ్ దయచేసి మా కాలజ్ఞాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ని చదువుదాం. ప్రూవ్ దట్ ఇట్ డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4 ఇఫ్ x is real for 1/3x plus 1 plus 1/x+1 minus 1/3x plus 1 into x plus 1. ఇప్పుడు మనకి క్వశ్చన్ చదవగానే ఏమర్థమైంది, మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది కనుక రియల్ అయితే ఆ ఈక్వేషన్ అనేది మనకి 1 ఇంకా 4 మధ్యలో ఉండదు అని ప్రూవ్ చేయమన్నాడు అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ మనం y తీసుకున్నాం. సో y ఇచ్చిన టర్మ్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ థర్డ్ టర్మ్ని ఒకదాన్ని పక్కన పెట్టుకొని ఈ 2 టర్మ్స్కి మనం ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే మనకి y ఈ సెకండ్ టర్మ్ యొక్క డినామినేటర్ అనేది ఫస్ట్ టర్మ్ యొక్క 1తో మల్టిప్లై అవుతుంది. ఈ సెకండ్ టర్మ్ యొక్క డినామినేటర్ అనేది మనకి ఈ యొక్క 1తో మనకి ఇంటూ అవుతుంది. సో ఈ రెండు కనుక ఇంటూ అవుతే ఆ రెండు మనకి ప్రొడక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఇది అనేది దీంతో మల్టిప్లై అవుతుంది కాబట్టి x+1 ప్లస్ ఈ 3x+1 అనేది దీంతో ఇంటూ అవుతుంది ప్లస్ 3x+1 అనమాట, మైనస్ ఈ థర్డ్ టర్మ్ అనేది యాస్టీస్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఇప్పుడు మనం ఈ బ్రాకెట్లో ఉన్నాయి కదా, వీటిని బ్రాకెట్ తీసేసి రాస్తాం. y ఫస్ట్ డినామినేటర్, ఇప్పుడు బ్రాకెట్స్ తీసేసి రాస్తే మనకి x+1 ప్లస్ 3x+1, ఈ థర్డ్ టర్మ్ అనేది మళ్ళీ మనకి యాస్టీస్గా వస్తుంది కిందకి. సో ఇప్పుడు మనం ఈ పై టర్మ్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తాం. మనకి y ఇక్కడ x ప్లస్ 3x మనకి ఏమవుతుంది 4x అవుతుంది, ప్లస్ 1+1 మనకి 2 అవుతుంది, ప్లస్ 2 మైనస్ ఈ థర్డ్ టర్మ్ అనేది యాస్టీస్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కనుక మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనం ఇప్పుడు ఈ రెండు టర్మ్స్కి ఎల్సిఎం తీద్దాం. అప్పుడు మనకి ఇక్కడ ఎల్సిఎం అనేది ఇక్కడ ఈ రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ టర్మ్స్ని యాస్టీస్గా రాస్తాము. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి యాస్టీస్గా రాస్తాము. మనకి డినామినేటర్స్ అనేవి సేమ్ ఉన్నప్పుడు మనకి పైన న్యూమినేటర్స్ అనేవి ఎడిషన్ కానీ లేకపోతే సబ్ట్రాక్షన్ కానీ అవుతాయి. మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి ఈ న్యూమినేటర్ మైనస్ ఈ న్యూమినేటర్ అనమాట. సో 4x+2 మైనస్ 1 అనమాట. సో ఇప్పుడు దీని నెక్స్ట్ స్టెప్ చూస్తే మనకి y న్యూమినేటర్ మనకి సేమ్ ఉంటుంది 4x, ఇక్కడ 2లోంచి మనకి 1 తీసేస్తే మనకి 4+1 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసి వీటిని ఇంటూ చేద్దాం అనమాట. సో y ఈ 4x+1 అనేది మనకి యాస్టీస్గా ఉంటుంది 4x+1. ఇప్పుడు ఈ 3x అనేది ఈ xతో ఇంటూ అవుతే 3x² అవుతుంది. సో 3x² ప్లస్ 3x ఇంటూ 1 మనకి 3x అవుతుంది, ప్లస్ 3x. ఇప్పుడు మళ్ళీ సేమ్ అట్లాగే 1ని మళ్ళీ xతో మళ్ళీ 1ని 1తో మల్టిప్లై చేద్దాం. సో 1 ఇంటూ x మనకి x అవుతుంది, ప్లస్ x ఇంటూ 1 ఇంటూ 1 మనకి 1 అవుతుంది, ప్లస్ 1. ఇప్పుడు దీన్ని మళ్ళీ సాల్వ్ చేస్తాం. మనకి y పైన న్యూమినేటర్ అనేది మనకి సేమ్ ఉంటుంది 4x+1 బై ఇప్పుడు ఇక్కడ 3x సేమ్ ఉంటుంది, ఇక్కడ 3x ప్లస్ x ఏమవుతుంది మనకి 4x అవుతుంది. సో 3x² ప్లస్ 4x+1 అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఈ డినామినేటర్ని ఈ yతో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో y ఇంటూ 3x+4x+1 4x+1 అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ y అనే వాల్యూని ఈ మొత్తం ఈక్వేషన్తో మనం మల్టిప్లై చేస్తాం అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది 3 ఇంటూ y ఇంటూ x², మళ్ళీ మల్టిప్లై అవుతే ప్లస్ 4xy ప్లస్ y ఇంటూ 1 మనకి y ఉంటుంది.
ఈజ్ ఈక్వల్స్ టు ఈ 4x + 1 అనేది యాస్టీస్గా ఉంటుంది. 4x + 1. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ టర్మ్స్ని కూడా ఈజ్ ఈక్వల్స్ టు ఇటు సైడ్కి తెచ్చుకుందాం. తెచ్చుకుంటే 3yx² + 4yx + y, ఇక్కడ పాజిటివ్లో ఉంది, ఇటు వస్తే మనకి నెగిటివ్ అవుతుంది. -4x, సేమ్ 1 కూడా తెచ్చుకుంటే -1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ 4x టర్మ్ని మనం కామన్ తీద్దాం. అప్పుడు మనకి 3yx² + 4x కామన్ వస్తే మనకి ఇక్కడ ఏముంది, ఇంకా y అనేది మిగిలింది. మళ్ళీ 4x అనేది బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ 1 అవుతుంది. సో y -1, ఇక్కడ మళ్ళీ ఇంకోటి y ఇంకా 1 ఉంది. సో +y -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి ఆ ఈక్వేషన్ సేమ్ యాస్టీస్గా రాస్తున్నాను. -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్లయితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫామ్లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫామ్ వచ్చేసి ఏంటిది, మనకి ax² + bx + c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఈ ఈక్వేషన్ని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. అప్పుడు మనకి a యొక్క వాల్యూ మనకి 3y అవుతుంది, b యొక్క వాల్యూ మనకి 4y - 1 అవుతుంది, c యొక్క వాల్యూ మనకి y - 1 అవుతుంది అనమాట. సో మనకి ఏమొచ్చింది, a వాల్యూ 3y, b వాల్యూ 4 × y - 1, c వాల్యూ y - 1 వచ్చింది అనమాట. సో మనకి క్వశ్చన్లో ఒక కండిషన్ ఇచ్చారు. ఏమిచ్చారు, x ఈజ్ రియల్ అండ్ x బిలాంగ్స్ టు r. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో x బిలాంగ్స్ టు r అనేది ఎప్పుడు వస్తుంది, మనకి డిస్క్రిమినెంట్ అనేది ≥ 0 ఉంటుంది అనమాట. అసలు మనకి డిస్క్రిమినెంట్ అంటే ఏంటిది, మనకి డిస్క్రిమినెంట్ అంటే మనకి b² - 4ac ≥ 0 అనమాట. అసలు ఇక్కడ మనం ≥ 0 అనేది ఎందుకు తీసుకున్నాము, మనం 10th క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో ఒక కేసు నేర్చుకున్నాం. ఏంటిది అది, మనకి ఈ b² - 4ac అనేది > 0 ఉంటే మనకి 2 సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి b² - 4ac = 0 అయితే మనకి 1 సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, x అనేది రియల్ అని ఇచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ > 0 అని తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ a, b, c యొక్క వాల్యూస్ని ఈ b² - 4ac ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకి d ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ b వాల్యూ ఎంత, మనకి 4 × y - 1. సో 4 × y - 1 2 -4 a వాల్యూ మనకి 3y ఉంది × 3y, c వాల్యూ ఎంత ఉంది, మనకి y - 1 ఉంది y - 1 > 0 అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే d ఈజ్ ఈక్వల్స్ టు, ఈ స్క్వేర్ అనేది మనం ఫస్ట్ దీంతో ఇంటూ చేద్దాం. సో 4² మనకి 16 అవుతుంది. y - 1 2 -4 × 3y y - 1 ఈజ్ > 0. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ y - 1 ఉంది, ఇక్కడ y - 1 ఉంది. సో మనం ఆ y - 1 మనం కామన్ తీద్దాం. సో y - 1 × 16 ఇంకో ఇక్కడ y - 1 ఉంది కదా, స్క్వేర్ ఉంది కాబట్టి ఒక టర్మ్ తీసాం, ఇంకో టర్మ్ ఉంది కాబట్టి 16 × y - 1 -4 × 3y. ఇక్కడ y - 1 వచ్చేసింది కాబట్టి అక్కడ లేదు. సో ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే d ఈజ్ ఈక్వల్స్ టు y - 1 అంతే ఉంటుంది. ఈ 16 అనేది మనకి ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్తో ఇంటూ అవుతాయి. సో 16 × y మనకి 16y, 16 × 1 మనకి 16 -16 -4 × 3 మనకి 12 అవుతుంది. -12y > 0 అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 16y, ఇక్కడ -12, 16లోంచి మనం 12 తీసేస్తాం, మనకి d ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి y - 1 అంతే ఉంటుంది. ఇక్కడ మనకి 16లోంచి మనం 12 తీసేస్తాం, మనకి 4y - 16 > 0. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 టేబుల్లో 16 వస్తుంది, ఇక్కడ 4 ఉంది. సో మనం 4ని కామన్ తీద్దాం. మనకి d ఈజ్ ఈక్వల్స్ టు 4 అనేది కామన్ తీస్తాము. అప్పుడు 4 × y - 1 × y - 4 > 0 అనమాట. ఇప్పుడు ఈ 4 అనేది మనకి ఇటు వెళ్ళిపోతుంది, అంటే 0/4 అవుతుంది కాబట్టి 0నే. సో ఇప్పుడు మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి d ఈజ్ ఈక్వల్స్ టు y - 1
ఇంటూ y మైనస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. మనకి వచ్చినటువంటి ఈ ఈక్వేషన్ చూస్తే మనకి ఎట్లా ఉంది, మనకి y మైనస్ ఆల్ఫా ఇంటూ y మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. ఇక్కడ మనకి ఒక కేసు ఉంది, ఏమిటిదంటే ఎప్పుడైతే ఈ 2 పాలినామియల్స్ అనేవి మనకి మల్టిప్లికేషన్లో ఉంటాయో, ఇంకా అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటాయో, అప్పుడు మనకి ఈ ఆల్ఫా ఇంకా బీటా ఒకటి స్మాల్ అయితే ఒకటి బిగ్గర్ అయితే అప్పుడు మనకి y అనేది ఆల్ఫా కంటే చిన్నగా ఉంటుంది, అంటే y ఈజ్ స్మాలర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా అనమాట. ఒకవేళ మనకి బీటా అనేది ఆల్ఫా కంటే పెద్దగా ఉంటే మనకి y ఒక వాల్యూ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా అనమాట. అంటే ఏంటిది, ఆల్ఫా కంటే చిన్నదంటే మనకి -∞ సైడ్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి బీటా కంటే y అనేది పెద్దదంటే మనకి +∞ సైడ్కి వెళ్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఆల్ఫా కేసులో ఇక్కడ ఇది అంతా మన -∞ సైడ్ వెళ్తుంది, బీటా కేసులో మనకి ఇదంతా +∞ సైడ్కి వెళ్తుంది. సో మనకు వచ్చినట్టు ఈక్వేషన్ ఈ రెండింటి మధ్యలో ఉండదన్నమాట. కాబట్టి మనం ఈ ఆల్ఫా ఇంకా బీటా వాల్యూస్ని ఒకసారి ఈ వాల్యూస్తో కంపేర్ చేద్దాం. సో మనకి ఆల్ఫా వాల్యూ 1 ఉంది, బీటా వాల్యూ 4 ఉంది. సో ఇక్కడ వేస్తే మనకి y బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా వాల్యూ 1 కాబట్టి 1 టు మనకి బీటా వాల్యూ 4 ఉంది కాబట్టి 4 టు ∞ అనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది 1 కంటే చిన్నగా వెళ్తుంది, ఇంకా 4 కంటే పాజిటివ్ సైడ్కి వెళ్తుంది. కానీ మనకి ఇచ్చినట్టు ఈక్వేషన్ ఈ 1 ఇంకా 4 మధ్యలో ఉండదన్నమాట. సో y డస్ నాట్ బిలాంగ్స్ బిట్వీన్ 1 అండ్ 4 అనమాట. హెన్స్ ద ఎక్స్ప్రెషన్ మనకు వచ్చినట్టు ఈ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చారో అది మనకి డస్ నాట్ లై బిట్వీన్ 1 అండ్ 4 అనమాట. మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్లో మెయిన్ మనకు వచ్చేసి ఈ క్వశ్చన్ మనకి ఈ డిస్క్రిమినెంట్ మీద ఇంకా ఈ ఆల్ఫా బీటా యొక్క వాల్యూస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా వచ్చేసి మనకి ఈ క్వశ్చన్లో కొంచెం సింప్లిఫికేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ సింప్లిఫికేషన్ మనం కరెక్ట్గా సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో మీకు ప్రాక్టీస్ కోసం నేను సేమ్ ఇదే టైప్లో ఒక క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. సో ఇదే టైప్లో నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి నాకు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఈ వాట్సాప్ నెంబర్కి పెట్టండి. మీరు ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నా, మీకు ఎక్కడైనా తప్పులు వస్తున్నా నేను మీకు ఇంకో వీడియో చేసి ఎట్లా చేయాలనేది చూపిస్తాను. మీకు కనుక మా కాలజ్ఞాన్ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.